ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्ततितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन तन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदनुयुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदापयभट्टनाथ श्रीभक्तिसार नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं तारार्ध्यं स्वं श्रुतिसदस्यसिद्धमध्यापयन्ति स्वचेष्टायां सृजनिर्णितं याबलात्कृत्य भूस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। अस्मद्गुरुभ्यो नमः। దోస్తు వారందరికీ స్వరూపం రూపంగా దాసోదరం చేసుకుంటూ భగవద్భాగవత ఆచార్య కటాక్షం చేత నిన్నటి రోజున కూడారి పాసురం చక్కగా పంపించేసుకొని సహస్ర దీపాలంకరణ సేవ ముంజల సేవతో పాటుగా పూర్తి చేసుకున్నాం. ఇవాళ 28వ పాసురంలోకి మనం అడుగుపెట్టే ముందు ఉత్తరాది వింశతిలో 2 శ్లోకాలు ఇవాళ సేవిద్దాం. శబ్దాది భోగ్య అయిపోయింది, 16ది అయిపోయిందా మనకి? అయిపోయిందా? 17, 18 ఒక చదవకండి, దాసుడు ఒకసారి చెప్తాడు, అప్పుడు ఫుల్ అని సేవిద్దాం. శృత్యగ్ర వేద్య నిజ దివ్య గుణస్వరూప. శృత్యగ్ర వేద్య నిజ దివ్య గుణస్వరూప. ప్రత్యక్షతాం ఉపగతస్త్విహ కలిపితే ప్రత్యక్షతాముపగతస్త్విహ రంగరాజః. ప్రత్యక్షతాముపగతస్త్విహ రంగరాజః. వస్య సదా భవతి తే యతిరాజ తస్మాత్. వస్య సదా భవతి తే యతిరాజ తస్మాత్. శతస్వకీయ జన త్వం స్వకీయ జన పాప విమోచనే త్వం. కాలత్రయేపి కరణత్రయ నిర్మితాతి. కాలత్రయేపి కరణత్రయ పాపక్రియస్య శరణం భగవత్ క్షమైవ కలిపితే భగవత్ క్షమైవ. పాపక్రియస్య శరణం భగవత్ క్షమైవ. సా చ త్వయైవ కమలా రమణేర్థితా యత్. సా చ త్వయైవ కమలా రమణేర్థితా యత్. క్షేమః స ఏవ హి యతీంద్ర భవత్రితానాం. రేపు రోజు మీతో 3 కంప్లీట్ చేసుకుందాం. చాలా అద్భుతమైన ప్రబంధం అండి ఇది. ముందు చదవడం స్పష్టంగా వస్తే ఎప్పుడన్నా ఎక్కడ దాకా వచ్చాం? దివదేశాల్లో మాలే మణివಣ್ణ అనే దగ్గర ఆలి నిలయాయ్. ఆల్ ఇన్ ఇలై. ఇలై అంటే ఆకు. ఆల్ ఇన్ అన్ని అందులోనే ఉన్నాయి. బడపత్ర సాయి కదా. ఇలా శంఖాలు కావాలి ఇవంటే ఎక్కడ దొరుకుతాయి అన్ని శంఖాలు. వెళ్ళే విడి సంగిని అన్నారు ఒక పాసురంలో. సరే, నా దగ్గర ఉన్న ఒక శంఖం, గుళ్ళో మోగించే ఒక శంఖం,
గోవుల్ని తోలుకొని వచ్చినప్పుడు చివరిలో ఒకసారి శంఖం ఊతాడు కృష్ణ పరమాత్మ. ఓ 3 శంఖాలు ఉన్నాయి. చాలా శంఖాలు కావాలంటున్నారు ఏంటి, ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇవి అని ఒక ప్రశ్న. పర ఈ పర అనే వాయిద్యం ఏంటంటే లోపల విశాలంగా ఉంటే పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. అంటే నమఃపదాన్ని సూచితం అని చెప్తారు దాన్ని. ఎక్కడ ఉంది ఇది? త్రేతాయుగంలో వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా పెరిగి లోకాన్ని తొలిచినప్పుడు జాంబవంతుడు ఈయన విజయాన్ని కీర్తిస్తూ పెద్ద పరాణ వాయిద్యాన్ని వాయించాడు. జాంబవంతుడు త్రివిక్రమావతారంలో, కృతయుగంలో. త్రేతాయుగంలో రావణ యుద్ధం అయిపోయిన తర్వాత ఒకసారి వాయించాడు, అదొకటి. ఈయన కొమ్ముపూర ఒకటి ఉంటుంది ఆయన దగ్గర, కృష్ణుడి దగ్గర. 3 ఉన్నాయి ఇవి కదా. ఇప్పుడు ఇన్ని కావాలంటున్నారు, మీరు ఎక్కడ ఇవ్వాలి ఇవి అంటే అఘటిత ఘటనా సమర్థుడి కదా నువ్వు కదా. బ్రహ్మాండాలన్నింటినీ కూడా లోపల పెట్టుకొని చిన్ని మర్యాద మీద పడుకున్న నీకు మాకు ఇవన్నీ ఇవ్వడం పెద్ద సమస్య కదా, ఇవ్వగా కదా అని చమత్కారంగా 6 నిలయాయి శివలిపుతో దివదేశం అయిపోయింది. ఇకపోతే 27వ పాసురం నిన్నటి రోజున కూడారే గోవింద. గోవింద నామము ఒక కొండ ఎక్కిన తర్వాత అదే నామం చెప్తుంటా. ఏ కొండ? తిరుమల కొండ. తిరుమల చెప్పబడుతుంది ఇందులో కదా. కూడారే వెల్లుం శ్రీ గోవింద. తిరువేంకడం లేదా శ్రీ వెంకటాచలం తిరుమల. ఈ పాసురంలో మొదటి పాదాన్ని చివరి పాదాన్ని ప్రధానంగా మనం గ్రహిస్తే, మొదటి పాదంలో విరోధి నిరసనం, కూడారే వెల్లుం శ్రీ గోవింద, నీతో కూడరు అనేవాళ్ళని కూడా జయించే స్వభావం కలవాడ అని తెలుపబడింది. తర్వాత మరి రామానుజ కాలంలో ప్రబలమైన వివాదం ఏర్పడింది కదా. కొండ మీద ఉన్నది శక్తి అని కొందరు, కొండ మీద ఉన్నది కుమారస్వామి అని కొందరు. మరి రామానుజ శ్రీరంగం నుంచి వచ్చి 7 కొండల మీద ఉన్నది వెంకటేశ్వర స్వామి అని ప్రమాణంతో నిరూపించి, అయినా మూర్ఖంగా వాదిస్తే, నాయన నువ్వెవరు నువ్వే చెప్పాలి, మేమైతే శ్రీనివాసుడు అనుకుంటున్నాము అని శంకు చక్రాలు రామానుజులు పెట్టారు. ఇంకొకళ్ళు శక్తి స్వరూపాన్ని పెట్టారు, ఇంకొకళ్ళు శివుడికి పెట్టారు, ఇంకొకటి పెట్టారు. తాళం వేసేసారు. మన్నాడు ఉదయం రాగానే శంకు చక్రాలు ధరించి ఉన్నది పరమాత్మ. ఆ తర్వాత కూడిరిందు కుడిరిందు అన్నారు. నీతో కూర్చొని మేము భోగాన్ని అనుభవించాలి అన్నారు కదా. అంటే ఎప్పుడు కైంకర్యం అనమాట. మరి నమ్మాళ్ళవారి పాసురంలో ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని అని ఒక పాసురం 6వ పత్తులో వస్తుంది, 3వ పత్తులో వస్తుంది. అంటే ఎప్పుడు ఎడతెగకుండా నీ కైంకర్యం చేయాలి అని. నమ్మాళ్ళవార్ల ప్రీతి, ఆళ్వారులో ఒకరు నమ్మాళ్ళవారు. వారి ప్రీతి ఎంత అంటే, స్వామి నాకు ఇప్పుడు కైంకర్యం బాకీ ఇవ్వడం కాదు, గడిచిన కాలం అంతా కూడా నాకు కావాలి మరి కైంకర్యం, అవన్నీ నేను చేసుకోవాలి, అంత ప్రార్థన నమ్మాళ్ళవారు. కాబట్టి ఇందులో కైంకర్య ప్రార్థన వచ్చింది, విరోధ నిరసన కూడా వచ్చింది. కాబట్టి తిరుమల చెప్పబడింది, కూడారి పాసురం. ఇవాళ మనం సేవించబోయే పాసురం కరవేగడి. ఇందులో శ్రీ బృందావనం చెప్పబడింది. ఎలా? కాణం చేరుతుంబో, అడవికి వెళ్ళి చేస్తా ఉన్నారు బృందావనం, కాబట్టి బృందావనం ఈరోజు పాసురం. సరే, నీతో కూడని వారిని కూడా జయించే స్వభావం గల ఓ స్వామి అన్నారు కదా. చమత్కారంగా మనం ఒక వృత్తాంతం చెప్పుకొని ఈరోజు పాసురంలోకి మనం అడుగుపెట్టే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ రాయబారానికి వస్తున్నాడు, కృష్ణుడు రాయబారానికి వస్తున్నాడు. వెంటనే కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. ఏం చేశాడు? కాన్ఫరెన్స్. అందరిని పిలిచి, ఇగో కృష్ణుడు వస్తున్నాడు, మీరు ఓవర్ యాక్షన్ చేయండి, లేచి వెళ్ళి పరిగెత్తడాలు రాజ్యం ఏదో కొంతమంది చిన్న చిన్న పిల్లలను చూసి
అన్నాడు వాడే ముందు వెళ్ళి నమస్కారం చేసి నమస్కారం చేయగానే నమస్కారం. కాబట్టి మన ఓ పరమాత్మ ఓ కృష్ణ ఏ కూడారి అనుభవం అంటే మనం పురుషుడు పుట్టి ప్రబంధం ఎందుకు సేవించాలి అంటే కలిపే ఒక క్రియ తెలియని ఆ గ్రంథాన్ని ముందు పెట్టుకొని ఆ ప్రకారంగా దాన్ని వివరించడం ఒక ప్రక్రియ. ప్రవచనము అంటే కొన్ని ప్రమాణాలు చెప్పి రైట్ కొన్ని అంటే ఇప్పుడు ఒక మాట చెప్పాము మనం చెప్పామంటే కాలంలో చెప్పామా లేదా ఎవరైనా పూర్వచారులు చెప్పారా లేదా భారతంలోదా లేదా రామాయణంలోదా ఎక్కడి నుంచి చెప్తున్నారు ఈ విషయాన్ని కూడా అంటే ఒక అంతే యుగాల్లో వచ్చింది చెప్పేసుకుంటూ అంటే ఉపన్యాస ప్రక్రియ అంటే ప్రమాణంతో పని ఉండదు వాడు చెప్పేస్తుంటాడు కదా రాజకీయ నాయకులు చేసే ప్రసంగం కావచ్చు లేదా ఆధ్యాత్మికంగా అయినా సరే ఉపన్యాసం అంటే అర్థం ఏంటి ప్రమాణానికి సంబంధం లేదు చెప్పుకుని వెళ్ళిపోతారు అంతే దీనికి అనేది ఉండదు ప్రమాణంతో కూడి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఆధ్యాత్మికతకు దూరం అయిపోయినప్పుడు ఒక్కసారి ఆ రిసీవర్ అనేది అన్నిటినీ స్టోర్ చేసుకోలేదు కదండి కదా ఒక గుర్తుంటాయి కదా మరి గంట సేపు మనం విన్నప్పుడు గంటది మనం రిప్రొడ్యూస్ చేయగలమా ఏం విన్నాము చేయలేము కొన్ని విషయాలు గుర్తుంటాయి అలా సంవత్సరం ప్రతి సంవత్సరం వింటూ ఉండగా గోదాదేవి హృదయం కొద్దిగా మనకు అందుకనే ఏది చేసినా ప్రబంధం సేవిస్తున్నాము అంటే అసలు గోదమ్మ ఎవరు ఎందుకు అవతరించింది మన అవతారికమని చెప్తున్నాం కదా ఓ మన కోసం అవతరించింది అన్నప్పుడు గోదమ్మ మీద మనకు ఒక ప్రేమ రైట్ తర్వాత మరి దీనికి వ్యాఖ్యానం అందించిన మహానుభావులు ఎవరు దీనికి వ్యాఖ్యానం అందించారు అంటే గోదమ్మ హృదయం తెలిసిన వాళ్ళ ఇంటనే కదా వ్యాఖ్యానం అందించేది గోదమ్మ అనుగ్రహం ఉంటేనే కదా వ్యాఖ్యానం అందించేది రైట్ మరి అలాంటి పూర్వాచారుల దగ్గర కాలక్షేపాలు చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు ఏమన్ని వాళ్ళు దాన్ని మనకు తాతాలాడుతూ ఇప్పటిదాకా గోదాదేవి గోపికలందరితో కొంత మనం చూసాం ముందు పాసులలో చెప్పినట్టుగా ఏదో పరాణ వాయిద్యం ఆ వ్రత దుర్గుణ స్వరూపం ఏమిటి ఆచార స్వరూపం ఏమిటి భావతత్వంలో స్వరూపం ఏమిటి అవి కొన్ని భాషలలో చెప్పాను అటుపైన పురుషకారం అంటే ఏమిటి
ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తప్పు చేయలేదు. శ్రీ కరుణా స్వరూపుడి కాబట్టి ఎలాగైనా కాపాడండి మీరు అంటే రికమెండేషన్ చేసింది. ఆ సిఫార్సు అని పేరు. కానీ రావణాసుడు కూడా చేసుకొని రాముడికి వెళ్ళి శరణాగతి చెయ్యి అని చెప్పలేదు. ఎందుకంటే వాడు చేస్తాడా? చేయడు కదా. ఎందుకు? నిలువెత్తు అహంకారమే రావణాసుడు కదా. యుద్ధంలో ముందు ఎందుకు ముందు పడితే రాముడి పాదాలు పట్టుకోవాల్సి వస్తుంది. అంత అహంకారం. కాబట్టి ఇంత అహంకారం ఉన్న వాడికి మనం వెళ్ళి ఆయన శరణాగతి చేయడం వాడు చేస్తాడా? చేయడు. కాబట్టి మైత్రి చేసుకో అని చెప్పింది అమ్మ. ఫ్రెండ్షిప్ చేసుకోని ఆయన అని చెప్పి అట్లాగైనా బాగుపడతాడు. రాముడు చూశాడు. రాముడు అన్ని పడేసిన తర్వాత కూడా, యుద్ధం పడిపోయిన తర్వాత కూడా రెస్ట్ తీసుకుని మళ్ళీ రా అన్నాడు. కానీ అప్పుడైనా ఈయన పరాక్రమం చూసి మరి శరణు వేడొచ్చు కదా, తప్పేంది అనొచ్చు కదా. వాడు అమ్మ అనుగ్రహం లేదు, స్వామి అనుగ్రహం ఇచ్చినా పుచ్చుకోలేకపోయాడు. అందువల్ల సమూలంగా నాశనం. కాబట్టి వ్రతాంతంగా ఏదో వ్రత సామాగ్రి అడుగుతున్నట్టుగా కనిపించింది. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అడిగిన చాందిని కానీ, వాళ్ళు అడిగిన ధ్వజం కానీ ప్రతిదీ ముక్త పురుషుడు పొందేటువంటి అనుభవం. ఆదించి ఆయన అనుగ్రహం పొంది ఆయన పొందినంత అందాన్ని పొందుతాడు అని ప్రశ్న. దానికి సమాధానం లేదు, ఇప్పటికీ లేదు. ఉపనిషత్తులో అని బయలుదేరింది వేదం. నేను భజ చేద్దాం అనుకుంటున్నాను కదా. పరమాత్మ ఆనందం ఏమో తెలియదు, ఏదో మొత్తం కదా బయలుదేరింది వేదం. బయలుదేరి ఏదైనా కొలవాలి అంటే ఇంత అని చెప్పాలంటే మెజర్మెంట్ ఉండాలి కదా. లడ్డు కిలో ఎంత, పాలు లీటర్ ఎంత, అవునా, అరటి పండ్లు డజన్ ఎంత, కొలత ఉండాలి కదా. ఇప్పుడు ఆనందానికి కొలత ఏమిటి అని వేదం బయలుదేరిన తర్వాత ఒక మనిషిని చూసింది వేదం. చక్కటి 25 ఏళ్ల వాడు, ఆశిష్ట ద్రడిష్ట, చక్కగా భోజనం చేయగలడు, తిన్నది అరుగుతుంది కూడా. మళ్ళీ చాలా మందికి తిన్నది అరగదు, తిన్నది అరగడం కూడా ఒక యోగమే కదా. చూసింది ఏదో చూసి 25 ఏళ్ల యువకుడు, అందమైన వాడు, చక్కగా భోజనం చేయగలడు, చేసింది అరగించుకోగలడు. అలాగని మళ్ళీ వాడిని చూసి దూషించే వాళ్ళు ఎవరూ లేరు. అందరూ అతనంటే ఇష్టపడేవాళ్ళే, అంత మంచిగా మాట్లాడేవారు కదా. ఈ భూమి అంతా, ఈ బ్రహ్మాండం అంతా ఆయన అధీనంలో ఉంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక వ్యక్తి 25 ఏళ్ల వాడు, ఈ బ్రహ్మాండం అంతా అధీనంలో ఉంది, మొత్తం ఆయన చెప్పినట్టు నడుస్తుంది. ఈయనంటే అందరికి కూడా ఇష్టము, చక్కగా బలిష్ఠుడు. ఈయన యొక్క ఆనందం ఎంత ఉంటుంది? దాని మనుష్య ఆనందం అనుకుంది వేదం కదా. ఇప్పుడు బిహెచ్ఎల్ మొత్తం మనదైతే ఎంత ఆనందం ఉంటుంది? ఎన్ని వేల ఎకరాలు బిహెచ్ఎల్ మనం అవుతామా? మన ఆనందం అంత ఉంటుందా? హైదరాబాద్ అంతా మనదైతే, భారత్ మొత్తం మనదైతే, అసలు ఈ భూమి అంతా మనదైతే పట్టుకోగలమండి? మరి అట్లాంటిది ఒక వ్యక్తికి ఇదంతా సంపద ఉంటే ఎంత ఆనందమో అది మనుష్య ఆనందం అని చెప్పారు. దానికన్నా 100 రెట్లు గంధర్వ ఆనందం, దానికన్నా 100 రెట్లు ఇట్లా చేసుకుంటూ పోయి ఇంద్రుడి ఆనందం, దానికి 100 రెట్లు చతుర్ముఖ బ్రహ్మ ఆనందం, ఈ బ్రహ్మాండాన్ని పాలించాడు ఆయన ఆనందం అని చూసింది. చూసి దీనికి పరమాత్మ ఆనందం ఎంత అని చూస్తే ఇది ఏమాత్రం సరిపోవట్లేదు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఆనందం ఎంత ఉందో దాన్ని మళ్ళీ ఈ మనిషికి పెట్టింది వేదం. దాన్ని మనిషికి పెట్టి దీనికి 100 రెట్లు గంధర్వ ఆనందం, దీనికి 100 రెట్లు పితృదేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఇంద్ర ఆనందం, దానికి 100 రెట్లు బ్రహ్మానందం. సరిపోవట్లేదు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనిషికి పెట్టి ఇట్లా చేస్తూనే ఉంది. కానీ పరమాత్మ ఆనందం ఇంత అని చెప్పలేకపోయింది. ప్రాప్య మనసా సహా
మనస్సుకు గాని వాక్కుకు గాని అందనంత పరమాత్మ ఆనందం. ఒక్కటే కాదు, పరమాత్మ అనంత కళ్యాణ గుణాత్మకుడు. ఏది కూడా ఇంత అని చెప్పలేము. ఒక ఆనందం విషయంలో చెప్పారు అంటే మిగతా గుణాలు మనం లెక్క పెట్టచ్చునేమోనండి అనుకుంటే తప్పు. ఆయన సౌశల్యమైన, ఆయన సౌలభ్యమైన, ఆయన సౌహార్ద్రమైన, ఆయన లావణ్యమైన, సౌగంధ్యమైన ఇంత అని మనం చెప్పలేము. అన్ని కళ్యాణ గుణాలు అటువంటివే. అంతటి ఆనంద ఈ ముక్త పురుషుడికి ఇస్తాడు పరమ. వాడు ముక్తిని పొందినవాడు. అది ఇమాజినేషన్ చేయడం చాలా కష్టం, కానీ అది దొరుకుతుంది అని చెప్పింది గురువు. అది దొరకాలంటే ఇగో ఇది ప్రాసెస్ అని. మరి మీరు ముందు తస్మై ప్రసూనార్పణం, నువ్వే దిక్కు నువ్వే భారవు, ఓ పువ్వు సమర్పించాలి. చాలా సింపుల్, కరెక్టే. అంటే ఒక స్టార్ మార్క్ 10,000 ఇవ్వండి, వచ్చే నెల మళ్ళీ ఇంకో 15,000 ఇవ్వండి, అలా 10 నెలలు ఇవ్వండి, అప్పుడు మీ తులం బంగారం ఇస్తాం అంతే. అవునా? ఓకే, అట్లా కండిషన్స్ అప్లై. ముందు ఈ 3 చేయండి. కానీ ఈ 3 ఎట్లా చేయాలి? మీరు భాగవతంతో సేవించి చేయండి. ఈ చేయండి ఈ పంచ సంస్కారం పొంది చేయండి. ఈ 3 ఎట్లా చేయాలి? ఈ 3 ఎట్లా చేయాలి? అమ్మవారిని సేవించి చేయండి. ఈ 3 ఎట్లా చేయాలి? ఇది చెప్పింది కుదరలేదు. సో ఇలా ప్రక్రియలు చేస్తే మీకు మోక్షాంతం అంత ఇంత కాదు. కాబట్టి గోదావరి అడిగినవన్నీ కూడా ముక్త పురుషుడు పొందేవే. నిన్ను చెప్పినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా ముక్త పురుషుడికి 500 మంది అప్సరస స్త్రీలు వచ్చి 100 మంది అలంకరణ, 100 మంది కాడకపోయడం, 100 మంది వస్త్రాలు, 100 మంది జ్యువెలరీ, 100 మంది సుగంధ పరిమళ ద్రవ్యాలు, ఇవన్నిటి చేత ముక్త పురుషుడిని అనుభవింపజేస్తారు. ఇవన్నీ అడిగింది. ఇకపోతే ఈరోజు భాషలో చాలా అద్భుతమైన భాషలు. ప్రతిరోజు ఇట్లా చెప్తారండి? అవును, ప్రతిరోజు ఇట్లా చెప్తాం. ప్రతి భాషలో అద్భుతమే. ఉచ్చార హారం ఇచ్చి ఏ ఉచ్చం బాగుందండి అంటే ఏం చెప్తామండి? ఏ ఉచ్చానికి ఆ ఉచ్చమే బాగుంటుంది కదా. వచ్చారు వీళ్ళంతా, వీళ్ళంతా గోపికలంతా అట్టాసంగా వచ్చారు. పరమాత్మ చూశాడు. ముఖ్యంగా ఈ తిరుప్పావై మంత్రార్థం చెప్పుకున్నాం. ఒక పాసురంలోనేమో తిరుమంత్రార్థాన్ని చెప్పుకున్నాం మనం. అంబరమే తన్నీరేశ్వరే. ఇప్పుడు ద్వయమంత్ర అర్థం కూడా ఇందులోనే ఉంది. మొట్టమొదటి పాసురంలో పరై తరువాన్, నారాయణనే నమక్కే పరై తరువాన్. ద్వయమంత్ర అర్థం ఏంటంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే, దాని తర్వాత కొలైన ఉంది, ఇది మంత్రం. అంటే శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాదాలే మాకు ఉపాయము. ఆ ఉపాయం ద్వారా పొందే ఫలం ఏంటి? ఆ లక్ష్మీదేవికి నారాయణుడికి ఆ శేర్తికి మేము కైంకర్యం చేసేవాళ్ళం అవుతుందాక చేస్తూ వైకుంఠంలో కదా. మొదటిది ఉపాయము, రెండవది ఫలం. గోదాదేవి
ఆ కైంకర్యంలో ఆయన ఆనందానికే మనం ప్రతిదీ చేస్తున్నాం అనుకున్నప్పుడు అందులో నాకు కొంత ఆనందం ఉంది అని మనం అనుకోకూడదు కదా. కైంకర్యం అంటే అర్థం ఏంటి? భగవన్ ముఖోల్లాసము అని అంటాం కదా. మనం చేసే పని వల్ల మనం ఎవరికి చేసినా, భగవంతులు చేసినా, భాగవతంలో చేసినా, ఆచార్యులకు చేసినా వాళ్ళ ముఖం ఆనందపడాలి కదా. వాళ్ళకి సంతోషం కలిగేలాగా ఉండాలి కదా. రెండు రకాలు ఉంటుంది సంతోషం. ముఖోల్లాసం రెండు రకాలుగా ఉంటుంది ఆచార్యులకు కూడా. ఒకటి చెప్పింది చెప్పినట్టు చేస్తే కైంకర్యం అంటే ఏంటంటే కింకరం వాడికి అయ్యా ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని అడిగి అడిగి చెప్పిన పనిని సక్రమంగా చేయడం, తద్వారా ఆచార్య సంతోషపడతారు కదా. చెప్పిన పని సరిగా చేయకపోతే సంతోషం కలగదు. ఒక్కొక్కసారి విపరీత జ్ఞానంతో మనం చేసే పనులు ఉన్నా కూడా ఆచార్య ముఖోల్లాసం కలుగుతుంది, నవ్వు వస్తుంది. కానీ అది ఇంకో రకంగా ఉంటుంది. పరమానంద శిష్యుల కథలో ఒకటి ఉంటుంది కదా. అమ్మాయి పెళ్లి పెట్టుకుంటారు పరమానంద దగ్గర. పెట్టుకున్న తర్వాత ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళుతూ ఏదో చేస్తాం, గురువు గారికి చేస్తాం, అది చేస్తాం అంటే ముందు ఇంటికి సున్నం వేయండి రా అంటారు. ఏమంటారు? ముందు ఇంటికి సున్నం వేయండి అంటే ఇంటి ముందు సున్నం వేస్తారు వీళ్ళని. వీళ్ళెళ్ళి పరమానంద గారి ఇంటి ముందు ఒక ఇల్లు ఉంటే దానికి సున్నం వేస్తుంటారు. ఒరే ఒరే ఏం చేస్తున్నారా మీరు అంటే, గురుగారు మీరేగా చెప్పింది ముందు ఇంటికి సున్నం వేయండి అన్నారు. ఇంటి ముందు నవ్వుతాడు. సో అది ముఖోల్లాసం కైకర్యం అది కాదు కదా. మనం కూడా మనం కూడా చేసే పనులు కొన్ని కొన్ని అట్లాగే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏది చేసినా ఆయన సంతోషం కొరకనే చేయటం. ఏ ఆనందం కలిగినా, ఇప్పుడు ఉదాహరణకి నేను ఉదయం చూడాలి వచ్చాను, పొద్దున్నే లేచి అంతా పూర్తి చేసుకొని, అంటే చేసినంత మావే అనుకోండి, మనం ఏదో పాస్లో కనిపించేసి బయటకు వచ్చేసాం ఉదయం పూట ఎర్లీగా లేచి షార్ప్ 6:40 సికింద్రాబాద్ వెళ్ళగానే అద్భుతమైన కోవిల, రామానుజులు విశేషంగా ఉంటారు అక్కడ. ఉత్సవమూర్తి ఉంటారండి. పెద్దజీయర్ స్వామి సహస్రాలతోని అలంకరణ చేసినారని అర్చక స్వామి చెప్పారు. మరింకటి ఆనందాచార్య స్వామి స్వామి 16 ఏళ్ల పిల్ల ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటారు మా అమ్మవారు అని చెప్పారు. తెరవేసింది ప్రవచనం అయిపోయిన తర్వాత మీకు సేవింపజేస్తా అన్నారు. ఏం భోగ్యంగా ఉండాలంటే శ్రీరంగంలో ఎలా జరుగుతుందో అలాంటి ఉత్సవం అక్కడ జరుగుతుంది. వీణా నాదం పంచరత్న కీర్తనలు వాడుతుంటే రంగనాథుడు ముందు ఏం అద్భుతమైన పరిస్థితి. అది సేవించి ప్రవచనం గావించి నిర్మాణం సేవించింది. అక్కడి నుంచి డైరెక్ట్గా భారతనగర్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దమ్మాయిగూడలో సందులో రాఘవాచార్య స్వామి వారిని ఋగ్వేద సెలక్షణ ఘనపాటి మహానుభావుడు నుంచి యాదగిరిగుట్టలో కూడా స్థానాచార్యులు చేశారు. తర్వాత రామానుజ వేద పాఠశాలను దమ్మాయిగూడలో పెట్టుకున్నారు. నృసింహ ఉపాసకులు వాళ్ళ దగ్గర పెరుమాళ్ళు ఉంటారు. నృసింహస్వామి ఇట్లా ఇట్లా దిగొచ్చినట్టు ఉంటారు అనమాట. సలక్రమాలు అయితే ఇవన్నీ చాలా విశేషంగా ఉంటారు. వాళ్ళు అటువైపే జాగ్రత్త వస్తున్నాడని తెలిసి వాడు ముందు ఫోన్ చేశారు. ఒకసారి వచ్చి తిట్టం తీసుకుని వెళ్ళండి అని. లేట్ అవుతుంది ఏమోనండి నాకు వేరే కార్యక్రమం ఉందంటారు. 10 నిమిషాలు వచ్చినా చాలా దేవనారు అంటారు. పెద్దలు ఆజ్ఞాపించారు. వెళ్ళి సేవించుకొని అక్కడ కూడా ప్రసాదం తీసుకొని ఆ తర్వాత ఇంకొకటి ఇంట్లో 45 గోవులు ఉన్నటువంటి గోశాలను మెయింటైన్ చేస్తుంది. ఇవాళ మనం అంటే తప్పుగా అనుకోవద్దు. ఎవరు కూడా ఎవరిని ఉద్దేశించి కాదు, కుక్కలు పెంచుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నాం. కానీ గోశాలకి ఒక వీధిలో ఒక కమ్యూనిటీలో గోశాల పెట్టాలంటే రకరకాల ఇష్యూస్. గోవులు ఉంటాయి, దోమలు ఉంటాయని ఏవేవో ఎన్ని భరించట్లేదండి మనం. వాటర్ పొల్యూషన్ భరిస్తున్నాం, ఎయిర్ పొల్యూషన్ భరిస్తున్నాం. గోవు ఉన్న చోట పొల్యూషన్ తీసేస్తుంది. గోమూత్ర వాసన అంత ఇబ్బంది కలిగిందా? గవాం అంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ అని శాస్త్రవాక్యం. చతుర్దశ భువనాల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా గోవులో నిక్షిప్తమై ఉంటారు. అటువంటి గోశాల పెట్టాలని ప్రయత్నం చేస్తే 2 సంవత్సరాల క్రితం మా కమ్యూనిటీలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దాసుడు ఈ మడిబట్టల్లోనే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. అటువంటి ప్రజలు ఉన్నటువంటి ఒక గొప్ప కమ్యూనిటీ. అర్థమవుతుందా? కాబట్టి రకరకాల అలాంటి భావతత్వం సేవించుకొని అటుపైన నిన్నటి రోజున ఇక్కడ పెరుమాడు సేన తిరుక్కోవడంలో పొద్దున రంగనాథులు, సాయంత్రం మళ్ళీ రంగనాథులు సేవించి అద్భుతమైన గానాన్ని సేవించి, అంటే పెరుమాళ్ళు ఈ భాగ్యం కృప చేశాను అనుకోవాలి. కానీ ఇవాళ నాకు ఎంత ఆనందం ఉంటుంది అండి. నీ ఆనందం ఉంటుంది పెరుమాళ అనన్య భోగ్యత ఎట్లవుతుంది చెప్పండి. మనకి ఎంత ఆనందం కలిగినా, ఎంత కైంకర్యం లభించినా ఇవాళ పెరుమాళ్ళు ఇంత కృప చేశారు, ఇవాళ ఆచార్యులు ఇంత కృప చేశారు అనుకోవాలి తప్ప నాకు ఇంత ఆనందం కలిగింది అని. ఎందుకంటే నాకు అని కలిగింది అంటే అర్థం ఏంటి? ఇంకా అది పోయినట్టే, ఆ ప్రేమ పోయినట్టే కదా.
కాబట్టి ఎంత ప్రతిపక్ష ప్రమాణం చేసినా 2 చుక్కలు విషయం పడితే పనికిరానట్టుగానే ఇది కూడా పనికిరాదు కైంకర్యం. ఆ విషయాన్ని ఈ పాసులు చెప్తున్నారు. కృష్ణుడి యొక్క సన్నిధి చేరాలి అని వాళ్ళందరూ కూడా త్వరగానే బయలుదేరి వచ్చారు. వచ్చి మరి ఈరోజు పాసులలో ఏం అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ, వీళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు అన్నదాన్ని చదువుకుంటాం. పాసులను ఒకసారి చదివిద్దాం. కరవైகள் பின் சென்ன, గట్టిగా கரவைகள் பின் சென்ன காணம் சேர்ந்துண்போம் அறிவொன்னுமில்லாத ஆய்குலத்து தன்னை பிறவி பெருந்தரை புண்ணியம் நாமுடையோம் குறைவொன்னுமில்லாத கோவிந்தா உந்தன்னூடுவே நமக்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறு பேர் அழைத்தனவும் சீரியருளாதே இறைவாணி தாராய் கரை ஏலோர் எம்பாவாய். కరవైகள் పశువుల యొక్క పెంచెన్ను వెనకాలే వెళ్ళి కానం అడవికి అడవికి చేరుకుని ఉంబోం తినేవాళ్ళు, శరీర పోషణ చేసుకునేవాళ్ళు. ఒన్ను ఒక్కడి కూడా అరివిల్లాగా తెలియని ఆయ్కలత్తు గొల్లకులంలో జన్మించిన నా మేము ఉన్నన్నై నీవు పిరవి పెరుందనై మా వంశమున జన్మించినట్టి పుణ్యము ఉడయోం కలవారు. కురేవన్నం ఇల్లాదా ఏ విధమైన దోషం లేనటువంటి గోవిందా ఓ గోవిందా ఇరేవా ఓ స్వామి ఉన్నన్నోడు నీతో మాకు గల ఉరవు సంబంధం ఇంగు ఇక్కడ ఒళిక్క ఒడియారు పోగొట్టుకుంటే పోయేది కాదు. అరియాద లోక మర్యాద తిరగనటువంటి పిల్లలము ఉందన్నై నిన్ను అన్బినాల్ ప్రేమ చేత సిరు పేర్ అళెత్తనము చిన్న పేరుతో పిలిచినందులకు సీరి అల్లాదే కోపించి మాపై కృప చూపకుండా ఉండకు కృష్ణ. పరై అనే మా కోరిక ఏదైతే ఉందో తారాయ్ దాన్ని మాకు ఇమ్ము. ఈ పాసులలో మనకు ఏం తెలుస్తుంది అంటే పరమాత్మని మనం శరణాగతి చేసిన తర్వాత ముఖ్యమైన విషయం, శరణాగతి అంగాల్లో 6 అంగాలు ఉంటాయి. అందులో చివరిది కార్పణ్యము అని చెప్తారు. కార్పణ్యము అంటే భగవంతుడి దృష్టిలో మనం అయ్యో అన్నట్లుగా మనం ఉండాలి. అంతేగాని మాకేదో తెలుసు, మా దగ్గర ఏదో ఉపాయం ఉంది అనుకుంటే ఆయన కృప ముందుకు సాగదు. సహాయ నిరపేక్షత్వము అనే ఒక కళ్యాణ గుణం కూడా ఆయనకు ఉంది. ఆయన పట్టి లేపాలి అంటే ఆయనే పట్టి లేపాలి. 50-50 నేను కొంచెం లేస్తాను నువ్వు కొంచెం లేదా వాళ్ళు కొంచెం సహాయపడతారు నువ్వు చెయ్యి అంటే అన్నాడు. చెప్పుకున్నాము మనం శ్రీరామాయణంలో యుద్ధకాండలో రావణాసుడు కింద పడిపోయిన తర్వాత కూడా బాణాలు వస్తూనే ఉంది. ఇదేంటి మా అంకుల్ మారీచుడేమో రాముడు ధర్మస్వరూపం అని చెప్పాడు, కింద పడ్డ వాడిని కూడా బాణం వేస్తున్నాడు రాముడు, ఇదేం ధర్మం చేసిన వాడు అయినా అనుకున్నాడు. చీల చేతిలో చూస్తే విరిగిన ధనస్సు ముక్క ఉంది, అది కింద పడేసిన తర్వాతనే బాణాలు రావడం ఆగిపోయాయి కదా. మనకు రక్షకత్వం ఇంకేదో ఉంది అన్నప్పుడు ఆయన రక్షణ పనిచేయదు. నువ్వే రక్షకుడివి, నువ్వు తప్ప ఇంకొకడు లేడు, నువ్వేం చేసినా నువ్వే. అగజాలమూల పారద్రోలి నన్నగజాలమూల పారద్రోలినన్ ఆదరింప నీవే గతిగదే నన్నాదరింప నీవే గతిగదే శ్రీ రఘునాయక నీ పాదయుగ రాజీవ మూలనే విడజాడ శ్రీ రఘునాయక నీ పాదయుగ. అఘం అంటే పాపం, అగజాలముల అగజాలం పాప కూపంలో పడేస్తే పడే నీ ఇష్టం ఎక్కడైనా పడే. నువ్వు పాప కూపంలో పడేస్తావా, ఇంకెక్కడైనా పడేస్తావా, మోక్షం ఇస్తావా, ఎక్కడైనా పడేది. కానీ రామ అరవిందాల్లాంటి నీ పాదాలు మాత్రం నేను వదలను.
అని త్యాగరాజ స్వామి. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అని అన్కండిషనల్ సరెండర్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలి. అన్కండిషనల్ సరెండర్, అన్ఫ్లించ్డ్ డివోషన్. అన్ఫ్లించ్డ్ డివోషన్, ఏమాత్రం ఒక బ్రేక్ లేనటువంటి, డైవర్షన్ లేనటువంటి ఒక భక్తి. అది మనకు కావాల్సింది. మన దగ్గర ఏమంటే ఉపాయం ఉండకూడదు. మరి ఎక్కడైనా సరే భగవాన్ విషయంలో ఎలా ఉండాలి అనేది ఒకటి చూడండి. ఇప్పుడు ఇవన్నీ అడిగారు, నాకు ఇవన్నీ కావాలి అని. కృష్ణుడు అన్నాడు, నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాము, నాయనే పాసురంలో ఈల పాడువా పూర్తి అని చెప్పారు కదా. ఇప్పుడేమో ఇవన్నీ అడిగారు. మరి ఇవన్నీ మీకు ఇవ్వాలంటే మీ దగ్గర ఏదో ఒక యోగ్యత ఉండి ఉండాలి కదా. ఏదో ఒక యోగ్యత ఉండే ఉంటుంది మీ దగ్గర. చెప్పండి, మీ దగ్గర ఏం పుణ్యం ఉందో చెప్పండి అని కృష్ణ పరమాత్మ. ఈయన సామాన్యుడు కాదు కదా. ఆడువారు మాటలకి అర్థాలే వేరు అన్నట్టు, ఆడువారు మాటలకు అర్థాలు వేరు. గోదాండాలు ఆడువారు ఒకరు కదా. తొలి ప్రధానమైన కావ్యం, అద్భుతం కదా. మనం ఇప్పుడు యుద్ధరంగంలో అర్జునుడు అడిగాడు, దీని నుంచి తప్పించుకున్న తరించే మార్గం చెప్పు అని ఈయన అడిగాడు. అంటే ఏంటి, యుద్ధం చేయాలా వద్దా, ఏం చేయాలో అర్థం కావట్లేదు కృష్ణ అడిగాడు. ఆయనకి ఎట్లా అర్థమైంది, ఈ జీవాత్మ ఎన్ని పాటలు పడుతుంది, వేదాంతాల్లో చెప్పినటువంటి జీవుడు ఎన్ని ఉపాయాలు ఉన్నాయి, ఈ జీవుడు తరించాలంటే మార్గం ఏంటి ఆయనకు అర్థమై మొత్తం శాస్త్రం అంతా చెప్పేశాడు. గీత శ్లోకం మొత్తం చెప్పేశాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు పాసులను మీరు గమనిస్తే, దేవాది దేవనై చిన్నునాం సేవిత్తాల్ అవావెన్ ఆరాయ దరుళేలో ఎంబావాయ్. దేవాది దేవుడు, దేవతలందరికీ దేవుడైనటువంటి శ్రీకృష్ణుడిని మనం వెళ్ళి సేవిస్తే చాలరా. వచ్చారా వచ్చారా, రండి రండి అని, మీకు ఏం కావాలి అని కృప చేస్తాడు అని ఒక భాషలో చెప్పింది. తర్వాత మారుమలై మృడంజిల్లో స్వామి నువ్వు సింహాసనం కూర్చోవాలి, వచ్చిన తర్వాత యామంద కార్యం ఆరాయింది అరుళ్ ఏదో ఎంబావాయ్. మేము వచ్చిన పనులు తెలుసుకొని విచారించి మాకు ఇది ఇవ్వాలి. విచారించడం అర్థం ఏంటి, తెలుసుకొని బాగా తెలుసుకుని అర్థం కదా. బస్సు స్టేషన్ రాసే ఎంక్వైరీ / విచారం అంటే ఎవరైతే బాధలు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుని అర్థంగా ఎంక్వైరీ చేయడం. కాబట్టి మేము ఆ మనసులో ఏమో ఉందో తెలుసుకొని మాకు కృప చెయ్యి అర్థం కదా. ఇప్పుడు కృష్ణుడికి అర్థం కాలేదు. విచారించి అంటే ఇవన్నీ మీకు ఇవ్వాలంటే మీ దగ్గర కర్మయోగం ఉందా, జ్ఞానయోగం ఉందా, భక్తయోగం ఉందా, ఇవన్నీ విచారించి ఇది ఇవ్వాలి అని ఆయనకు అర్థమైంది. కాబట్టి ఈ అడుగుతున్నాడు, మీ దగ్గర ఏముంది. ఎప్పుడైనా భగవంతుడి దగ్గర మన దగ్గర ఇది ఉంది అని చెప్పుకోకూడదు. మన దగ్గర ఏమీ లేదు. ఏమీ లేదు అంటే నీ పాదాలు ఉపాయం తప్ప, నీ పాదాలు నీ కరుణ దిక్కు తప్ప నా దగ్గర అంటూ ఏమీ లేదు. ఏమంటే అలా చెప్తే రక్షిస్తాడండి, ఏదో కొద్దిగంటూ ఉండాలి కదండి. ఏముంది మీ దగ్గర అంటే, మేమండి విష్ణు సహస్రనామాన్ని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, మధ్యలో నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి చెప్తామండి. అవునా, అది చదువుకుంటూ పో, అదే నేను రక్షిస్తుంది. అయితే నీ ఇష్టం, నువ్వు అది పట్టుకున్నావు కదా, అది ఉపాయం అనుకుంటున్నావు, నీ ఇష్టం అంటాడు. మన దగ్గర ఉన్న కర్మ కానీ, మనం చేసిన ఉపవాసాలు కానీ, మనం కట్టించిన గుళ్ళు గోపురాలు కానీ, ఇవి ఏ ఉపాయం కాదు. ఏది ఉపాయం కాదు, ఆయన కృప మాత్రమే ఉపాయం. కాబట్టి ఇవన్నీ ఏం చేసినా పరమాత్మ ఆనందం కొరకనే చేయాలి తప్ప ఇది నాకు ఒకటి అర్హత అనుకోకూడదు. అర్థమవుతుందా? ఇవన్నీ నేను చేసినవన్నీ కూడా ఈయన కృప పొందడానికి నాకు అర్హత అనుకోకూడదు, కానీ ఆయన కృప పొందడం కొరకు ఇవి చేయాలి. ఏది మానవద్దు, చాలా ఇంపార్టెంట్ ఈ విషయం కదా. ఏది మానవద్దు, ఏం చేసినా కూడా ఏమన్నా పరమాత్మ మూడింటి త్యాగం చేయండి అన్నారు. కర్తృత్వ త్యాగం, మమతా త్యాగం, ఫలత్యాగం. నేను చేస్తున్నాను అనుకోకండి, నా బుద్ధిని వదిలేసేయండి. ఇది నాది, నాకు సంబంధించి అనుకోకండి, దాన్ని వదిలేసేయండి. దీనివల్ల నాకు ఏదో ఫలం వస్తుంది అనుకోకండి, ఆ బుద్ధిని త్యాగం చేయండి. రెస్ట్ ఈజ్ అష్యూర్డ్, మొత్తం నేను చూసుకుంటాను. అనన్యాస్ చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యం. ఏది లేకుండా అంత సర్వస్వమే వాసుదేవ సర్వమితి మహాత్మాసు దుర్లభ. అర్జున, దొరకడరా ఇట్లాంటి వాడు, వాసుదేవుడే సర్వస్వము అనుకునేవాడు మహాత్ముడు, ఆయనే సర్వస్వము. ఏది చేసినా ఆయన వాడు. ఏదో వేలలో కోట్లలో ఒకడు కదా. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. 1000 కోట్ల జన్మలు అయిపోయిన తర్వాత జ్ఞానం కలిగిన వాడు ఒక్కడు నన్ను ఆశ్రయిస్తాడు, నేనే సర్వం అనుకుంటాడు. అటువంటి వాడి యోగాన్ని, క్షేమాన్ని నేను చూస్తాను. యోగము అంటే కొత్తగా కలిసి రావడం, క్షేమము ఉన్నది సేఫ్గా ఉండడం, రైట్. అది కాబట్టి మనం తక్కువ చెప్పాలి.
చూడండి, విభీషణుడు వచ్చాడు, ఆకాశంలో నిలబడ్డాడు. నిలబడి నువ్వు ఎవరు అన్న దానికి సమాధానం చెప్తున్నాడు. రావణో నామ దుర్వృత్త రాక్షసో రాక్షసేశ్వర తస్యాహ మనుజోభ్రాత విభీషణ ఇది శ్రుత. దుర్మార్గుడైనటువంటి అందరినీ పీడించేటువంటి రాక్షసుడు రావణాసురుడు మా అన్నయ్య. ఆ రావణాసుడు ఏ తల్లి గర్భంలో పుట్టాడో అటువంటి గర్భంలోనే వాడికి సహోదరుడుగా నేను పుట్టినటువంటి వాడిని, నా పేరు విభీషణుడు అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. తన తక్కువ ధనాన్ని చెప్పాడు విభీషణుడు. గుర్తుపెట్టుకోండి, శ్రీరామాయణం చాలా ఇంపార్టెంట్. ప్రతి శ్లోకంలో ఎన్నో గంభీరమైన అర్థాలు ఉంటాయి. దాన్ని మనం చూడగలిగే తీరు మనం చూడగలగాలి కదా. విభీషణుడు అంటే అర్థం ఏంటి? వివిధం భీషయతి ఇది విభీషణ. నయానో రకరకాలుగా భయపెట్టేవాడు అని అర్థం విభీషణుడు అంటే. కానీ అట్లాంటి వాడు కాదాయన, ధర్మాత్ముడు అనగా పేరు పెట్టాడు. చతుర్ముఖ బ్రహ్మ చేత వరం పొందినటువంటి వాడు కదా. వాడు ముత్తాత చేత ఏ వరంగా అందరికీ వరాలు ఇచ్చాడు కదా. రావణాసుడికి వరాలు ఇచ్చాడు. వాడు ఏవో కోరుకున్నాడు. మనుషుల్ని వాడని పక్కన పెట్టేసి వీళ్ళ ద్వారా చావకూడదు అనుకున్నాడు. వాడి సంగతి మనకు తెలుసు, కుంభకర్ణుడి సంగతి మనకు తెలుసు. ఈయన మాత్రం ఏ తాతగారు, నేను ధర్మం నుంచి తప్పకుండా ఉండేట్టుగా నా బుద్ధి ఉండేట్టుగా చూడండి. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఎవరిని కోరుకుంటారా ఇట్లా? నా బుద్ధి ధర్మం తప్పకుండా ఉండేట్లుగా మీరు చూడండి తాతగారు, నాకు ఆ వరం ఇవ్వండి అన్నాడు. నేను విభీషణస్తు ధర్మాత్మ, నేను చతుర్ముఖ బ్రహ్మ చేత వరం పొందినటువంటి విభీషణుడు వచ్చాను చెప్పాడా? చెప్పలేదు. రావణుడి యొక్క దుర్వృత్త, చాలా దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి రావణాసుడి యొక్క తమ్ముడిని ఏం చెప్పాడు? తన నిజత్వాన్ని చెప్తున్నాడు, తన తక్కువ ధనాన్ని చెప్తున్నాడు. ఇది చెప్పాలి పరమాత్మ దగ్గర. అందుకనే అమర్యాద క్షుద్ర స్థిరమతి అసూయా ప్రసోభూ కృతజ్ఞో దుర్మాని స్మరపరవశో వంచనపర ప్రశంస పాపిష్ట కథమితో దుఃఖజలదే అపారాతు ఉత్తీర్ణ తవ పరిచర్యం చరణయో. నిత్యం మనం ఆరాధన చేసే ముందు ఈ శ్లోకాన్ని చదవాలి. మీకు రాకపోతే నాకు వాట్సాప్ చేయండి, శ్లోకాన్ని ఆడియోను పంపిస్తాడు దాసుడు. దీని అర్థం, నేను మర్యాద లేనివాడిని, శాస్త్ర మర్యాద లేనివాడిని, కృతజ్ఞత లేనివాడిని, పాపిష్ఠుణ్ణి, శాస్త్రంలో చెప్పినటువంటి చేయకూడని పనులన్నీ చేసినటువంటి వాడిని. ఓ స్వామి, ఇటువంటి దుర్మార్గుడైన నేను నీ పాదాలను ఎలా చేరుతాను అని మన తక్కువదాన్ని చెప్పుకొని ఆరాధన ప్రారంభించాను. ఇది చాలా ముఖ్యం. మీరందరూ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. తిరుపా విన్నందుకు ఏదైనా ప్రయోజనం ఉంది అంటే ఒక యజ్ఞాధిపతి నిత్యం పారాయణ చేయండి. ఈ శ్లోకాన్ని రోజు భగవద్ ఆరాధన చేసే ముందు ఈ శ్లోకం చెప్పి మీరు ఆరాధన చేయండి. చేస్తున్న వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు నెంబర్ తీసుకోండి, వాట్సాప్ చేయండి. మీకు శ్లోకము దాని ఉచ్చారణ చెప్తాడు దాసు. కాబట్టి మీ దగ్గర ఏదో ఉంటుంది గోపికలారా. ఏం మ్యాటర్ లేకుండా మీరేం వస్తారు, మీరేం రారు. కాబట్టి క్షమించారు. సమయం 5 నిమిషాలు, 5 నిమిషాలు. కాబట్టి మీ దగ్గర ఏమన్నా ఉంటే ఏదో పుణ్యం ఉంటుంది చెప్పండి. పిల్లలకు స్వామి వాళ్ళు అద్భుతంగా చెప్తారు. రాముడు కృష్ణుడు పరమాత్మే కదా, శ్రీమన్నారాయణ అవతారాలు విభావతారాలే కదా. అయినప్పటికీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఆశ్రితులను రక్షించే విధానంలో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. రాముడు ఏమంటాడు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే పర్వాలేదు, రా కమ్ వచ్చి ఒకసారి రామ నేను నీ వాడను కదా. మిత్ర భావేన సంప్రాప్తం నజేయం కథంచన దోషో యజ్ఞపి తస్య స్యాత్ సతామేన తదర్హితం. ఎన్ని దోషాలున్నా పర్వాలేదు రా. నువ్వు మిత్రుడు వేషంలో వచ్చిన, యాక్షన్ చేసుకుంటూ వచ్చిన, యాక్షన్ చేసుకుంటూ వచ్చినా సరే పర్వాలేదు రా, నో ప్రాబ్లం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మితికి ఆచరితే ఒక్కసారి రామాని నీ వాడని అని నువ్వు యాక్షన్ చేసుకుని చెప్పినా సరే చాలు, నిన్ను వదిలిపెట్టాను, నువ్వు కాపాడే తీరుతాను. ఎన్ని బాబా చేసినా రా అన్నాడు శ్రీరాముడు. కృష్ణుడు వెరైటీ మనవాడు. నువ్వు ఎన్ని బాబా చేసినా నాకెందుకు రా, అసలు నీ దగ్గర పుణ్యం ఉందా చెప్పు అంటాడు. స్వామి నా దగ్గర ఈ పుణ్యం ఉంది, నువ్వు ముందు నన్ను పారేసిరా అంటాడు. నా దగ్గర ఈ పుణ్యం ఉంది అంటే దాన్ని పక్కన పెట్టేసి తోసేసి నా దగ్గర రా. నీ దగ్గర ఏదో ఉంటే మాత్రం నేను కాపాడు. గోపికలారా, మీరు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మీ దగ్గర ఏదో పుణ్యం ఉంటుంది కదా. ఏం పుణ్యం ఉంది చెప్పండి మీరు. కృష్ణ, మా దగ్గర పుణ్యం ఉంది. ఎవరం మేము కరవైகள் చిన్సెన్ను అనం చేరుందో గోవులు మెప్పుకుంటూ ఆవుల వెనకాల వెళ్ళి తినేవాడు వాడితో పాటు. అంటే అవి మేస్తుంటే మేము మేసేవాళ్ళం. తర్వాత ఓ అడవులు వెళుతున్నారా అంటే మీ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారు అంటే మీ కర్మయోగం ఉందన్నమాట అన్నాడు. ఏ కర్మయోగమా, ఎక్కడ కర్మయోగం, ఏమీ లేదు. మేము ఎట్లాంటి వాళ్ళం అంటే వెళుతూనే ఒకసారి కొంచెం ఆకలి అయితే ఒక కర్ర ఉంటుంది, స్టిక్, గోపాలం, దాని మీద 2 చేతులు వేసుకుంటారు.
ఈ చివరిలో టిఫిన్ కార్ ఉంటుంది. ఆ కట్టించేటప్పుడు అమ్మ చెప్తుంది ఆ గోపాడు, ఒరే మధ్యాహ్నం 12ంటికి సూర్యుడు నెత్తి మీద వచ్చిన తర్వాత మాత్రమే అప్పుడు తినాలి తప్ప మధ్యలో తినొద్దు అంటే కొంతమందికి జిగ్వా చాపయ్య ఉన్న వాళ్ళు ఉంటారు. వాడు ఆ గేదెలు వెళుతూ ఉంటేనే ఏం పెట్టిందో మా అమ్మ అంటేసి కొద్ది కొద్ది రొట్టెలు వేసుకోవాలి అంటారు అనమాట. కొద్ది కొద్ది రొట్టెలు వేసుకుంటాం. ఆయన వెళ్ళిన తర్వాత వెళ్ళి అవి గడ్డి మేస్తుంటే మేము వాడిని చూస్తూ మేము మేస్తూ ఉంటాం. మాకేముందా కర్మయోగం? అంటే యమునా తీరం ఉంటుంది కదా అడవులో, యములో స్నానం చేసి చేస్తారు కదా, స్నానం చేశారు కదా, మీకు పుణ్యం ఉండే ఉంటుంది గోపికలారా. అరే స్వామి ఏమయ్యా, మేము ఆవిడ వెనకాల వెళ్ళి స్నానం గీయం స్నాత్వా భుంచీత అని శాస్త్రం, నాకు అవన్నీ తెలియదు. మాకు తినాలనిపించినప్పుడు తినేస్తాం అంతే, స్నానం లేదు గీయడం లేదు, మా ఇష్టం తినాలంటే తినిస్తాం అంతే. మాకేముందయ్యా కర్మయోగం? ఎట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఇంటికి రావడం కూడా వీళ్ళు తెలియదు. ముందు గోరు వెళుతూ ఉంటే అవి చూపిస్తుండే దారి, తన వెనకాలే వీళ్ళు వస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళం మేము, ఏ జ్ఞానం లేని వాళ్ళం మేము. అంటే అడవిలో వెళుతున్నారంటే అక్కడ ఋషుల ఆశ్రమాలు ఉంటాయి, కాబట్టి అక్కడ మీరు ఏదో వినుంటారు లేండి, మీరు స్తోత్ర పాఠాలు నేర్చుకొని ఉంటారు కదా, ఏదో పాలన చేస్తుంటారు, కుంకుమార్తనో పారాయణో ఏదో చేస్తుంటారు, చెప్పండి ఏదో పుణ్యం ఉండే ఉంటుంది. ఏమయ్యా మా దగ్గర మేము ఏమన్నా బృందావనం, మేము ఇక్కడ అడవిలో వాటిని చేస్తున్నాం. మేము నైవిశారణ్యకి వెళ్ళామా? నైవిశారణ్యంలోకి వెళ్ళామా ఏమన్నా? అక్కడ ఏమన్నా ఋషుల మఠాలు ఉంటాయి అక్కడ. మేమన్నా వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళామా? మా దగ్గర ఏముందనుకుంటున్నాను అంటే ఈయన ఉద్దేశం, మీ దగ్గర ఏదో ఉంది అంటే పంపించేద్దామని. నీ దగ్గర ఏదో ఉంది అంటే అది ఉందా, ఓకే అదే కాపాడుతుంది, వెళ్ళిపోండి. అందుకనే చూసారా, నానాదాయ నాముడయ్యాయి, గోపిక నువ్వు నిద్రలేమ్మా, నువ్వు మంచి నాడు కలిగినానే నువ్వు కదా. శ్రీకృష్ణుడు ప్రతి ప్రశ్నకి చక్కటి సమాధానం చెప్పగల యోగ్యత నీకుంది, నువ్వు ఉండాలి మా గోష్ఠిలో అన్నారా లేదా అంతకుముందు. కాబట్టి సమాధానం చెప్తా అనమాట. మీ దగ్గర కర్మయోగం లేదు, ఇప్పుడు జ్ఞానయోగం అంటారా? ఆవుల వెంట వెళ్ళే మన దగ్గరికి ఏమైనా జ్ఞానయోగం ఉంటుందా? మేము పుట్టేది గోపాలపురంలో, మా దగ్గర ఏముంటుందా జ్ఞానయోగం? అసలు ఈ రెండే లేనప్పుడు ఇంకా భక్తి యోగం ఎక్కడి నుంచి వస్తుంది మాకు? కాబట్టి ఓ గోవింద అది ఒందుం ఇల్లాలి, మాకు ఏమీ జ్ఞానం లేదు. మా దగ్గర కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం అసలుకే లేదు. ఎందుకంటే ఈ రెండు ఉంటేనే అది వస్తుంది, ఈ రెండు ఉంటేనే అది వస్తుంది. ఈ రెండే లేనప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు నీ గురించి తెలియాలంటే ప్రాసెస్ ఏంటి? నీ గురించి తెలుసుకోవాలంటే వేదం చదువుకోవాలి, వేదాంతం చదువుకోవాలి, దాంట్లో అర్థాలు తెలుసుకోవాలి, నీ మీద ప్రీతి కలగాలి, కర్మలు చేయాలి, అందులో పాపం పోవాలి, ఆ తర్వాత నీ మీద భక్తి ఏర్పడాలి, ప్రేమ ఏర్పడాలి, నిన్ను చూడకుండా ఉండలేని స్థితి కనపడాలి, నువ్వు నీ కైంకర్యం చేయకుండా నిలబడే స్థితి కలగాలి. అప్పుడు కదా మాకేమైనా జ్ఞానం కలిగేది. మాకేముందా ఇవన్నీ? ఏమీ లేదు. ఇప్పుడు ఏమి లేకుండా నేను ఎట్లు ఇవ్వాలి? మీ దగ్గర పుణ్యమే లేదంటే ఎట్లు ఇవ్వాలి మీ దగ్గర అంటే, మా దగ్గర లేదని చెప్పాం కానీ మేము ఆర్జించింది లేదు, కానీ మా దగ్గర ఒక పుణ్యం ఉంది. మీరు ఆర్జించిన పుణ్యం లేదంటారు, మీ దగ్గర పుణ్యం ఉందంటారు. అవునయ్యా, నువ్వు మా కులంలో పుట్టావు కదా, అదే మా పుణ్యం కదా, అదే మా పుణ్యం. మాకు వేరే పెద్ద పుణ్యం ఏం లేదు కదా, మేమంటూ ఆర్జించింది ఏం లేదు కదా. నువ్వు తన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో, కాబట్టి నువ్వు గోపాల వంశంలో పుట్టావు, అదేమేం చేస్తున్నావు పుణ్యం, నాకు ఇంక వేరే పుణ్యం చేయాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి పురవెన్ను మిల్లాద గోవిందా, ఏ దోషము లేని ఓ గోవిందా ఓ స్వామి అని అన్నారు. అనగానే అంతకుముందు వరకు కూడా పరమాత్మని నారాయణ మాధవ పుండరీకాక్ష పద్మనాభ అని పిలిచారు. వీళ్ళు కొంచెం కర్ర ఎర్రబడ్డాయి కదా. నేను వీళ్ళ కోసం వచ్చి గోకులానికి వచ్చి బృందావనంకి వచ్చి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి 7 అహోరాత్రాలు పర్వతాన్ని ఎత్తి గోవింద పట్టాభిషేకం కష్టపడి గోవింద అనే పేరు సంపాదించుకుంటే వీళ్ళు నారాయణ పద్మనాభ ఇవన్నీ పేరుతో పిలుస్తారా అని కొద్దిగా కళ్ళు ఎర్రబడ్డాయి ఆయనకి కదా. అని చూసి వెంటనే గమనించారు. చూసి కురెవర్ను మిల్లాల గోవింద, ఏ దోషము లేని గోవింద, దోషం ఉంటే మాలో ఉంటుందేమో కానీ మా దోషాన్నంతా తీసేటువంటి పుణ్యం నీ దగ్గర ఉందయ్యా, మూర్తి గురించిన పుణ్యమూర్తి నువ్వే ఉన్నావు. కాబట్టి గోవింద సిరు పేరలెత్తడం సీరియల్లాగే ఇంత చిన్న పేరుతో పిలిచావని నీకు కోపగించద్దు స్వామి అన్నారు. ఇప్పుడు ఎవరికైనా సరే ప్రేమ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఒక భర్త గారు ఉన్నారండి, భార్య ప్రేమ ఉంది, పూరి వడ్డించమంటారు అంటే ఒళ్ళు మండుతున్నా మండదా, ఏమంటే ప్రీతి కాదు. సరే ఇప్పుడు భాషలో అబ్బి గబ్బి చబ్బి అని పిలుస్తాడు కదా, అబ్బి డార్లింగ్ స్వీటీ ఏదో పేరుతో పిలవాలి తప్ప జిఎం గారు వైస్ ప్రెసిడెంట్ గారు డైరెక్టర్ గారు అని పిలిస్తే ఎట్లుంటుంది కదా. కాబట్టి నాకు ఇంత పేరు మీకోసం మిమ్మల్ని పొందాలని కష్టపడి 7 రోజులు పాడు
ఆ గోవర్ధనగిరి మోసి నేను పేరు సంపాదించుకుంటే ఈ పేరుతో పిలవకుండా పద్మనాభుడు, నారాయణుడు, పుండరీకాక్షుడు ఈ పేరుతో పిలుస్తారా అని కోపం వచ్చింది ఆయనకు. ఇప్పుడు గోవిందా అని కొద్దిగా చదవబడ్డాడు. కాబట్టి ఈ 3 అక్షరాలు చిన్న పేరు అని నువ్వు కోపించుకోకు సుమా, నువ్వు కోపించుకోకు స్వామి, నువ్వు మా వంశంలో పుట్టడమే నీకు మాకున్న సంబంధం, తెప్పుకుంటే తెగిపోయేది కాదయా. కాబట్టి నువ్వు మా వంశంలో పుట్టడమే మేము చేస్తున్న పుణ్యం, మాకు వేరే పుణ్యం ఏం లేదు. కాబట్టి మాకు ఇది గ్రహించండి అంటారు. ఇది భాషలో అయిపోలేదు, కొద్దిగా పైపైన బ్రెయిన్ వాష్ లాగా అయిపోయింది అంతే. రేపు కొన్ని విశేషాలు ఉన్నాయి. దాన్ని 29వ పాఠం చాలా చాలా ఇంపార్టెంట్ పాఠం. అంటే రేపు రోజున మనం కొద్దిగా ఆలస్యమైనా మీరు దాసు యందు క్షమతోని కరుణతోని రేపు సమయం కేటాయించండి. ఎందుకంటే టైం మారుతుంది, కాలం మారుతుంది, జనాలు పెరిగిపోతున్నారు, ట్రాఫిక్ పెరిగిపోతుంది. పొద్దున్న 5:30కి లేచి ఆఫీస్కి ఎర్లీగా వెళితే కానీ 9:35 ఆఫీస్లో ఉండి పని చేస్తేనే ఫుల్ ప్రెజెంట్. మళ్ళీ ఆ ట్రాఫిక్ ఈదుకుంటూ మళ్ళీ ఇక్కడ ఈదుకుంటూ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు టైంకి రాగలుగుతున్నాను, కొన్నిసార్లు లేట్ అవుతుంది. రేపు లేట్ అయినా కొద్దిగా రోజు భరించండి, చాలా ముఖ్యం. ఇది ఎల్లుండి కళ్యాణోత్సవం కదా, కళ్యాణోత్సవంలో పరిస్థితి పాసురం మీకు తెలుసు కదా, 20 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. ఆ పరిస్థితి పాసురం ముగించుకుంటాం. రేపు మాత్రం మనకున్న సమయం కక్కటే పూర్వ ఫల్గుణ్య తులసి గానోద్భవ పాండ్యే విశ్వంబరాం గోదా వందే శ్రీరంగనాయకి ஆழ்வாரெம்பெருமானார் திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ராமானுஜ ஜெய ராமானுஜ ஜெய రామానుజ జయ రామానుజ. స్వస్తి. అనేక బంగ్లా శాసనాలు మళ్ళీ మనం రేపు